మామ మన పెంచులకోనకి దగ్గరలో 500 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం ఉందని ఎంత మందికి తెలుసు? హాయ్ మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ గంగా. మామ ప్రెసెంట్ నేనైతే పెంచులకోనకి దగ్గరలో పురాతనమైన శివాలయం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే చెప్పేస్తా. వీడియో అయితే సేవ్ చేసుకొని ఒక 10 మందికి అయితే షేర్ చేయండి. ముందుగా ఈ శివాలయం గురించి మాట్లాడుకోవాలంటే దాదాపుగా 500 ఏళ్ల క్రితం రాజులైతే ఈ శివాలయాన్ని అయితే నిర్మించారు మామ. ఈ ఆలయం యొక్క పేరు గురించి మాట్లాడుకోవాలంటే శ్రీ పార్వతీ సమేత ఉడుమేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. ఈ టెంపుల్ కి ముందున్న మర్రి చెట్టు గడ దాదాపుగా 300 ఏళ్ల నుంచి ఇక్కడే ఉందన్నమాట. ఇంకోటి మెయిన్ గా చెప్పాలంటే ఈ మర్రి చెట్టుకు మధ్యలో 2 తాటి చెట్లు గాడైతే ఉంటాయి మామ. ఈ టెంపుల్ అయితే మనకి 2 గ్రామాల మధ్యలో అయితే ఉంటుంది. ఆ గ్రామాల పేర్లు వచ్చేసరికి పాత పెనుబర్తి, నాగూరుపల్లి అనమాట. మామ ఈ ఆలయం యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి చెప్పాలంటే మన పెంచులకోన దగ్గరలో ఉన్న గోనెపల్లె అనే ఒక గ్రామం అయితే వస్తుంది మామ. అక్కడి నుంచి లోపలికి ఒక 4 కిలోమీటర్లు వస్తే పాత పెనుబర్తి అనే ఒక గ్రామం అయితే వస్తుంది. ఆ గ్రామంలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది మామ. ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే మీరు గానీ ఈ టెంపుల్ కి రావాలనుకుంటే ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్లేదానికైతే ట్రై చేయండి. ఎందుకంటే చుట్టూరు అడవి ప్రాంతం కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలి. మామ నా బ్యాక్గ్రౌండ్ లో కనబడుతుంది కదా, ఇదంతా కండలేరు డ్యామ్ యొక్క రిజర్వాయర్ అన్నమాట. వర్షాకాలం వచ్చినప్పుడు గానీ లేదా డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు గానీ ఈ టెంపుల్ కి అయితే రాలేమన్నమాట. మామ ఇక్కడ కనబడుతుంది కదా నల్లగా, వాటర్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ దాకా వాటర్ అయితే వచ్చేసాయన్నమాట టెంపుల్ కి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఈ టెంపుల్ కి వచ్చి ఉంటే పక్కా అయితే కమెంట్ చేయండి. సరే అయితే ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.